నమస్తే నేను వంశీ వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ప్రపంచాన్నే షాక్ కు గురిచేసింది అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్. దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ ప్రమాదంలో 279 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆ తర్వాత సీన్లోకి ఎంట్రీ ఇచ్చిన దర్యాప్తు సంస్థలు విచారణను ముమ్మరం చేశాయి. ఎంక్వైరీలో కీలకంగా ఉండే బ్లాక్ బాక్స్ విశ్లేషణ సాగుతోంది. ఇలాంటి టైంలోనే విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహల్ బాంబు పేల్చేశారు. దర్యాప్తు కూడా కుట్రకోణంలో జరుగుతోందని కమెంట్ ఇచ్చేశారు. ఇప్పుడు ఇదే సంచలనంగా మారింది. మంత్రి ఆ కమెంట్ ఏ ఉద్దేశంతో చేశారు? దాదాపు 20 రోజుల తర్వాత ఎందుకు కుట్రకోణమన్నారు మంత్రి? ఏమైనా రహస్యం దాగుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇక ఈ దుర్ఘటనపై ప్రస్తుతం విమాన ప్రమాద పరిశోధన బ్యూరో దర్యాప్తు కొనసాగిస్తోంది. కుట్రకోణంలో కూడా దర్యాప్తు సాగిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ ప్రకటించిన తర్వాత సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఎయిర్ ఇండియా విమానం నుంచి స్వాధీనం చేసుకున్న బ్లాక్ బాక్స్ నుంచి డేటా సేకరణ ఎక్కడి వరకు వచ్చింది? ఈ విషయంలో కూడా క్లారిటీ లేదు. అయితే సీసీటీవీ విజువల్స్ ఇప్పుడు కీలకంగా మారాయంటున్నారు. ఇందుకోసం ఏజెన్సీలు ప్రమాదం జరిగిన తీరును డీప్ గా పరిశీలిస్తున్నాయి. ఇక్కడ మరో డౌట్ కూడా ఉంది. 2 ఇంజన్లు ఒకేసారి విఫలం అవ్వడం ఎన్నడూ జరగలేదు. అలాంటిది ఎందుకు ఒకేసారి 2 ఇంజన్లు పనిచేయలేదు? లేక ఇంధన సరఫరాలో సమస్య ఏమైనా ఉందా? ఇంకా ఏదైనా సాంకేతిక సమస్య దాగి ఉందా అన్నది కూడా ఇప్పుడు మలుపు తిరుగుతోంది. ఇక బ్లాక్ బాక్స్ లోని కాక్పిట్ వాయిస్ రికార్డుల్లో పైలట్ల మాటలు రికార్డ్ అవుతాయి. ఆ వివరాలు రావడానికి మరో 3 నెలల సమయం పడుతుంది. బ్లాక్ బాక్స్ సమాచారం రాకముందు ఏది మాట్లాడినా తొందరపాటే అవుతోందంటున్నారు నిపుణులు. కుట్రకోణం ఉన్నట్టయితే ఎక్కడో ఏదో విధంగా బయటకు వచ్చే ఛాన్స్ ఉందన్న మాట కూడా ఇక్కడ వాస్తవమే. ఎందుకంటే కుట్రకోణం కానీ ఉగ్రకోణం కానీ దాగి ఉంటే ఎవరో ఒకరు ప్రకటించడమో ఏదో ఒక ఉగ్ర సంస్థ బాధ్యతగా తీసుకోవడమో ఇప్పటికే జరిగిపోయేది. అలాంటిది ఏదీ లేకపోయినా మంత్రి మాత్రం కుట్రకోణం అంటూ కమెంట్ చేయడమే ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. కుట్రకోణం ఉంటే ఎవరు చేసి ఉంటారు? ఎందుకు చేసి ఉంటారు? ఎయిర్ ఇండియాలోనే ఉద్యోగుల మధ్య ఏమైనా గ్రూపులు ఉన్నాయా? ముందస్తు ప్లాన్ ప్రకారమే ఆయిల్ సరఫరా పైపును మూసివేశారా? ఆయిల్ మూసివేయడం వల్లనే ఇంజన్లు నిలిచిపోయాయా? ఇక్కడే ఏదైనా కుట్రకోణం దాగి ఉందా అన్నదే ఇప్పుడు చర్చ. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు జగన్మోహన్ మంత్రి గారు, రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ జూమ్ లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వివి రావు గారు, రిటైర్డ్ ఆర్మీ కల్నల్ జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జగన్మోహన్ గారు, అదేవిధంగా రావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. సార్, చూస్తున్నాం జగన్మోహన్ గారు మొత్తంగా కుట్రకోణం దాగి ఉంది అంటూ మంత్రి కమెంట్స్ చేయడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్న పరిస్థితి. సో నిజంగానే ఏమైనా కుట్రకోణం దాగి ఉండే అవకాశం ఉందా? అదేదో స్కాన్ ఉంటుంది, జగన్మోహన్ గారు, నా వాయిస్ వినపడుతుందా? ఐఎమ్ ఆడిబుల్? I can hear you, Andy. Can you hear me, Andy? Yeah. Namaste, Andy. Your voice was a little faint, so exact question I could not get it. But can I repeat? గురించి మీరు ఏదైతే మాట్లాడారో, absolutely correct, Andy. ఏ ఎంక్వైరీ అన్నా కూడా as a protocol, కుట్రకోణం is one of the angles which is always envisaged, contemplated, discussed, and ఏదన్నా ఆ యాంగిల్ ఉంటే డెఫినెట్లీ ఇన్వెస్టిగేట్ చేస్తారండి ఫర్దర్. ఒకవేళ లేకపోతే ఆటోమేటిక్లీ ఆ యాంగిల్ ని ఒకసారి స్టడీడ్ దిస్ యాంగిల్, సబటేజ్ అనేది లేదు, కుట్రకోణం అనేది లేదు దీనిలో అని చెప్పి దాన్ని పక్కన పెడతారు. బట్ ఇట్ ఈస్ అ స్టాండర్డ్ ప్రోటోకాల్ అండి. మనం దాన్ని చాలా వింతగా తీసుకోవాల్సిన అవసరం లేదు. రైట్ సార్. రావు గారు, ఒకసారి చూస్తున్నాం మొత్తంగా 2 ఇంజన్లు ఎప్పుడు ఒకేసారి ఫెయిల్ అవ్వవు. 2 ఇంజన్లు ఫెయిల్ అయ్యాయి అంటే ఖచ్చితంగా ఏదో కుట్రకోణం అన్న టాక్ వినిపిస్తుంది. నిజంగా 2 ఇంజన్లు ఒకేసారి ఫెయిల్ అయ్యేందుకు ఛాన్సెస్ లేవా? ఎలా చూడాలంటారు? రావు గారు, ఐఎమ్ ఆడిబుల్? రావు గారు, అన్మ్యూట్ చేయండి. రావు గారు, I think as an aviation person I will be able to highlight on this a little. జగన్మోహన్ గారు, క్యారీ ఆన్. ఓకే, ఈ 2 ఇంజిన్స్ ఫెయిల్ అవటం అనేది అండి, ఒకటి యాజ్ ఆఫ్ నౌ ఎక్కడ కూడా మనకి క్లియర్ ఇండికేషన్ లేదు దట్ బోత్ హావ్ ఫెయిల్డ్ అపార్ట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే 12th of June
యాక్సిడెంట్ అయిన రోజే ఏటీసీకి మేడే కాల్ తో పాటు వాళ్ళు ఇచ్చిన కాల్ ఆఫ్ నో థ్రస్ట్ ఆర్ ఈక్వలెంట్ టు దట్ అని చెప్పి మనకి బయటకు వచ్చింది యాజ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్. సో దట్ ఎలిమెంట్ ఇస్ డెఫినెట్లీ సార్ ప్లీజ్ కంటిన్యూ దేర్. సో ఆ యాంగిల్ నుంచి మనం చూసుకుంటే we should be absolutely clear that something like that could have happened. ఎందుకంటే ఏ ఎయిర్క్రాఫ్ట్ అయినా ఇఫ్ ఇట్ హ్యాస్ టు కమ్ డౌన్ ప్యూర్ ఏరోడైనమిక్ ఫోర్సెస్ ప్రకారం చూసుకుంటే ఓన్లీ ఇఫ్ దెర్ ఇస్ నో థ్రస్ట్ ఆర్ అడిక్వేట్ లిఫ్ట్ ఓవర్ ద వింగ్స్ ఇలాంటి సంఘటన అవ్వచ్చండి. అండ్ ఈ ఆస్పెక్ట్ లో మనం చూసుకుంటే జాగ్రత్తగా ఎప్పుడు ఇలా అవ్వచ్చు అంటే, ఒకటి మనం ముందు అనుకున్నట్టు ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ ఏదన్నా అయితే, అంటే బర్డ్ హిట్ గానీ అది కూడా సైమల్టేనియస్ బర్డ్ హిట్ అయితే ఒక ఆస్పెక్ట్, విచ్ ఇస్ ఈ కేసులో లేదు. ఎందుకంటే చాలా క్లియర్ గా బర్డ్ హిట్ అవ్వలేదు అని చెప్పి చాలా క్లియర్ గా ఇండికేట్ చేశారు. ఎవరు కూడా బర్డ్ యాక్టివిటీ గురించి కానీ కంటిన్యూ సార్. జగన్మోహన్ గారు. Yeah, can you hear me? Yeah, continue sir. Yeah. So the second aspect is when engines ki కావాల్సింది 3 elements అండి. ఒకటి ఫ్రీ ఎయిర్ ఉండాలి, ఓకే, ఫ్యూల్ ఉండాలి, Yeah. మూడోది ఎలిమెంట్ ఆఫ్ ఇగ్నిషన్ ఉండాలి. సో ఫ్రీ ఎయిర్ ఉంది, ఇగ్నిషన్ ఫెయిల్ అయిందని చెప్పి ఎక్కడ మనకి క్లియర్ ఇండికేషన్స్ ఏం లేవు. సో అదర్ ఆప్షన్ ఇస్ ఫ్యూల్ అందకపోవటం. యా, ఇలాంటి సొఫిస్టికేటెడ్, కాంప్లికేటెడ్ అండ్ అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ లో ఫ్యూల్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ చాలా చాలా సమ్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ అనుకోవాలి మనం. యా, ఎందుకంటే దీస్ ఇంజిన్స్ ఆర్ గవర్న్డ్ బై FEDEC, ఫుల్ అథారిటీ డిజిటల్ ఇంజిన్ కంట్రోల్స్. ఓకే, అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఇంజిన్ ఇస్ అనలైజ్డ్, స్టడీడ్ అండ్ సైమల్టేనియస్లీ calculated within the aircraft to provide the correct amount of fuel to get the best fuel consumption as well as the thrust required. So ఈ aspects లో రెండు ఇంజిన్స్ నిజంగా ఫెయిల్ అయినయా లేదా అనేది మనకు క్లియర్ గా తెలిసేదాకా it will still be a speculation అండి. యా, So to that extent I think we have to be a little careful about declaring ఇలా అయిందా అలా అయిందా అనేది. రైట్. వివి రావు గారు, ఫినిష్డ్ అండి. రావు గారు వాయిస్ తీసుకుందామండి ఒకసారి. వివి రావు గారు, మొత్తంగా చూస్తున్నాం ప్రమాదంపై దర్యాప్తు అయితే ముమ్మరంగా సాగుతోంది. ఇందులో కుట్ర కోణం కూడా దాగి ఉంది. ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామంటూ కేంద్ర సహాయ మంత్రి ప్రకటించిన పరిస్థితి. సో ఇవన్నీ ఇలా ఉంటే, మరోవైపు ఖచ్చితంగా అంటే ఆ ఫ్యూయల్ అనేది అందలేదు, అందకపోవడం వల్లే ప్రమాదం జరిగిందనేది ఒకవైపు నుంచి వినిపిస్తున్న పరిస్థితి. నిజంగా ఫ్యూయల్ మేనేజ్మెంట్ లో ఫ్యూయల్ కట్ ఆఫ్ చేసే పరిస్థితులు ఉంటాయా? పైలట్స్ చెక్ చేసిన తర్వాతే ఖచ్చితంగా రన్వే పై వెళ్తూ ఉంటారు. సో ఇటువంటి పరిస్థితులను ఎలా చూడాలంటారు? అసలు ఆ ఫ్యూయల్ ఆఫ్ చేశారు అనే దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందని మనం అనుకోవచ్చు? రావు గారు. రావు గారు, నా వాయిస్ వినపడుతుందా అండి? రైట్. జగన్మోహన్ గారు, మొత్తంగా చూస్తున్నాం ఫ్యూయల్ కూడా ఆఫ్ చేసడం వల్లే ఈ ప్రమాదం జరిగింది అని చెప్తున్నారు. సో మొత్తంగా రన్వేకి వెళ్లే ముందు అసలు ఎలాంటి చెక్స్ జరుగుతూ ఉంటాయి? ఫ్యూయల్ నిజంగా ఆఫ్ చేసే అవకాశాలు ఉంటాయా? ఎలా చూడాలి సార్ ఆ అంశాన్ని? వన్స్ అగైన్ ఫ్యూల్ అనేది మనం లాస్ట్ టైం కూడా చాలా సార్లు డిస్కస్ చేసామండి. ఇన్ ద లాస్ట్ 1 month that we've been 20 days that we've been talking about the quantity of fuel. See, 10 hours is the regular flight time itself. Okay. దాని తర్వాత ఇంకొక 2 to 3 hours minimum reserve time, including diversionary fuel అన్ని ఉంటాయి. That means this aircraft was filled to have adequate fuel to fly for the next 13 to 14 hours. And దానిలో
చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చాలా ఉంటాయండి. Unless the correct quantity of fuel is completely loaded into the aircraft will not be signed by the engineer, neither will it be accepted by the pilot. Yeah. Pilot starting the aircraft would not happen unless the complete checks and balances with correlation of the cockpit indications undedaka. And kavalsina amount of fuel unda leda definitely is part of the checks and balances of system andi. సో మొత్తంగా చూస్తున్నాం బ్లాక్ బాక్స్ కి సంబంధించి కూడా విశ్లేషణ జరుగుతుంది అనే టాక్ వినిపిస్తుంది. బ్లాక్ బాక్స్ కి సంబంధించి మన దేశంలోనే విశ్లేషణ చేస్తారా, లేదంటే ఏమైనా వేరే కంట్రీస్ కి పంపించి అక్కడ విశ్లేషణ చేయాల్సి ఉంటుందా? ఇది రెండు కోణాల్లో ఐ వుడ్ లైక్ టు ఆన్సర్ దిస్ అండి. వాట్ ఐఎమ్ ఆల్సో నాట్ వెరీ కన్విన్స్డ్ అబౌట్ ఇస్, ఒకటి 16వ తారీఖే మనకి 2 బ్లాక్ బాక్సెస్ సివిఆర్ అండ్ డిఎఫ్డిఆర్ have been located and taken charge by the Aircraft Accident Investigation Bureau అని చెప్పి క్లియర్ గా అనౌన్స్ చేశారు. టీవీలో కూడా మీరు అందరూ చూపించారు. యాక్చువల్లీ ద ఆరెంజ్ కలర్డ్ బాక్సెస్ విచ్ ఆర్ కాల్డ్ ద బ్లాక్ బాక్స్ బీయింగ్ displayed by the concerned people who had retrieved it and thereafter taken into custody. అక్కడి నుంచి మధ్యలో ఒక వార్త వచ్చిందండి. whether it was an official communication or other way నాకు క్లారిటీ లేదు, కానీ క్లియర్ గా అన్ని మీడియాలో చాలా క్లియర్ గా అన్నారు, ఇక్కడ అనలైజ్ చేయలేకపోతున్నాము, అందుకని దిస్ విల్ బి టేకెన్ టు ద యుఎస్ అండ్ అనలైజ్డ్ బై నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బ్యూరో ఎన్టీఎస్బి ఇన్ ద యుఎస్ అని. దాన్ని మళ్ళీ ఖండిస్తూ దే సెడ్ లేదు, ఇండియాలోనే చేస్తారు, ఇట్ విల్ బి డన్ బై Aircraft Accident Investigation Bureau in Delhi and everything is being moved to Delhi అని చెప్పి అన్నారు. సో ఐఎమ్ నాట్ రియలీ సర్టన్ ఈ ఆస్పెక్ట్ లో అఫీషియల్ కమ్యూనికేషన్ ఏమైనా వచ్చిందా లేదా, డీజీసీఏ కానీ ఈ కమిటీస్ కానీ ఏఐబి కానీ ఏమైనా స్టేట్మెంట్ అఫీషియల్లీ ప్రొనౌన్స్ చేశారా లేదో ఐఎమ్ నాట్ సర్టన్ అండి. ఒకవేళ వస్తే మటుకు ఐ థింక్ ఇట్ బి ఎ గుడ్ ఇండికేషన్. మీ మీడియా ద్వారా అందరికి మీరు అందరూ అడగాల్సింది ఏంటంటే, కన్ఫ్యూజన్ ఉంటే ఎప్పుడైనా సరే అనవసరమైన అపోహలు స్ప్రెడ్ అవుతాయండి. ఈ క్లారిటీ వస్తే మటుకు డెఫినెట్లీ ఎవ్రీబడి విల్ హ్యావ్ సమ్ కాన్ఫిడెన్స్. ప్రణాళిక ప్రకారం అవుతున్నది. జగన్మోహన్ గారు ఒకసారి వివిరావు గారు వాయిస్ తీసుకుందాం. వివిరావు గారు, మొత్తంగా చూస్తున్నాం అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ అనేది ప్రమాదమా కుట్రకోణమా అన్న విషయం ఇప్పుడు తెరపైకి వచ్చింది. కేంద్ర సహాయ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు, కుట్రకోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది అని చెప్పి. సో ఎలా చూడాలంటారు ఆ వ్యాఖ్యల్ని? ఇది అన్ని యాంగిల్స్ నుంచి చూడాలని మనం ముందరే అనుకున్నాం ఏ రోజునైతే ఆ ఇన్సిడెంట్ అయిందో. కాకపోతే ఏంటంటే ఫస్ట్ 4 hours తర్వాత మనం సబోటాజ్ యాంగిల్, టెర్రరిస్ట్ యాంగిల్ అన్నదాన్ని 4th and 3rd ప్రయారిటీ ఇచ్చాము. సబోటాజ్ అన్నది 3rd ప్రయారిటీ, 4th ప్రయారిటీ విత్ టెర్రరిజానికి ఇచ్చాం. టెక్నికల్ దానికి ఫస్ట్ ఇచ్చాం, పైలట్ ఎర్రర్ గురించి సెకండ్ ఇచ్చాం. ఇప్పుడు ఈ రోజు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ సివిల్ ఏవియేషన్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూస్తే వాళ్ళకి ఎక్కడో ఏదో కొంచెం కీలకమైన సమాచారం దొరికినట్టు మనం సంభావించవచ్చు. దానివల్ల అంటే కొన్ని యాంగిల్స్ ఉన్నాయి. ఎందుకంటే ఫ్యూయల్ సరిగ్గా సప్లై అయిందా, లేకపోతే కంటామినేటెడ్ ఫ్యూయల్ సప్లై అయిందా. ఎందుకంటే ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ బాగానే వచ్చింది, అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సి ఉంది. ఈ ఫ్లైట్ షార్ట్ డ్యూరేషన్ హాల్ట్ లో ఒక 40-45 minutes హాల్ట్ లో ఫ్యూయల్ రీఫిల్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇంజిన్స్ ఫెయిల్ అవడం జరిగింది. ఇంజిన్స్ ఫెయిల్ అన్నది కూడా క్లియారిటీ రాలేదండి ఇప్పటి వరకు, ఎందుకు ఫెయిల్ అయినాయి అన్నది. 2 ఇంజిన్లు ఫెయిల్ అయినాయి. అలాగే అందులో ఒక ఇంజిన్ కొన్ని వారాల క్రితమే టోటల్ రీప్లేస్మెంట్ చేసినట్టు, దానిలో ఫాల్ట్ ఏది లేనట్టు కూడా రిపోర్ట్స్ వచ్చినాయి. సో ఈ విధంగా ఏంటంటే సబోటాజ్ యాంగిల్ కూడా చాలా క్లవర్ గా చేసిండే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా మంది డిఫరెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే టర్కిష్ కంపెనీస్ నుంచి మన ఎయిర్ శాక్స్ కి అంటే ఎయిర్ ఇండియా చేతుల్లో ఉందో అక్కడికి మైగ్రేట్ అయ్యి వచ్చారో, అందులో సబోటాజ్ కి ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఉన్నాయని మనం అనుకోవచ్చు. సో ఈ కోణంలో కూడా దర్యాప్తు చేసి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో ఒకళ్ళు ఉంటే వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళకి సరైన శిక్ష వేయాలి. తర్వాత అన్ని విధాలుగాను అన్ని ఎయిర్పోర్ట్స్ లోను ఎస్పెషల్లీ ఎయిర్ ఇండియా విమానాలు శ్రద్ధ తీసుకోవాలి. చెప్పండి.
రైట్ రావు గారు, మరొక అంశాన్ని చూస్తున్నాం మనం. డీజీసీఏలో 419 టెక్నికల్ పోస్టులను ఇమీడియట్ గా భర్తీ చేస్తున్నారు అని చెప్పి. సో ఈ 419 పోస్టులను ఇప్పుడు ఇమీడియట్ గా రిక్రూట్మెంట్ చేస్తూ ఉన్నారు అంటే ఈ పోస్టుల భర్తీ అంటే ఎక్కువగా ఎంప్లాయీస్ లేకపోవడం వల్ల కూడా తనిఖీలు క్షుణ్ణంగా జరగట్లేదా? డీజీసీఏ ఒక్కసారిగా 419 పోస్టులను భర్తీ చేయడాన్ని ఎలా చూడాలంటారు? మనం అలాగే అనుకోవచ్చండి. 410 సడన్ గా రిక్రూట్ చేయాల్సిన అవసరం వస్తే ఒకటి ఏంటంటే వాళ్ళు ప్లాన్స్ రివైజ్ చేసుకుని ఉండొచ్చు. మనం పాజిటివ్ గా ఆలోచిస్తే బహుశా స్టాఫ్ ఇంక్రీజ్ చేసి సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ ఇంప్రూవ్ చేద్దాం, చెక్స్ ఇంప్రూవ్ చేద్దాం అన్న ఆలోచన కూడా ఒకటి అయ్యి ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకి స్పష్టమైన డేటా తెలిసేంత వరకు అంతకుముందు ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేసే అవకాశం కూడా చాలా ఉన్నాయి. జనరల్ గా కొత్త పోస్టులు శాంక్షన్ చేయడానికి చాలా టైం పడుతుంది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కి వెళ్లాల్సి ఉంటుంది, డిఓపిటికి వెళ్లాల్సి ఉంటుంది, ఇవన్నీ పరిస్థితులు ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే అంతకుముందు ఉన్న వేకెన్సీలే ఇప్పుడు భర్తీ చేస్తున్నామని మనం అనుకోవచ్చండి. ఇది కాస్ట్ కటింగ్ మెజర్స్ లో ఎక్కడో కొంచెం జాప్యం జరిగి ఉండొచ్చు. అది ఇప్పుడు రెక్టిఫై చేస్తున్నామని మనం భావించవచ్చు. చెప్పండి. రైట్ సార్, ఒకసారి జగన్మోహన్ గారు వాయిస్ తీసుకుందాం. జగన్మోహన్ గారు, మొత్తంగా చూస్తున్నాం 33 డ్రీమ్ లైనర్ ఎయిర్లైన్స్ కి సంబంధించిన ఫ్లైట్స్ ను కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారని తెలుస్తుంది. అసలు డ్రీమ్ లైనర్ లో ఎందుకో ఇటువంటి సాంకేతిక లోపాలు వస్తున్నాయి? అన్ని విమానాల్లో కామన్ గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏనా, లేదు డ్రీమ్ లైనర్ మొదటి నుంచి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తూ వస్తుందా? ఎలా చూడాలంటారు? 2011 నుంచి this aircraft has been flying. 14 years low. Dreamliner was a path breaker, technologically way ahead of its time when it came. It was completely ahead of its time. In spite of that, konni teething problems, initial problems definitely prati machine lo no untai, which they fix over a period of time. 100% correct ga undali ante yes, ee problems undakodu by the time the aircraft is certified. But being a machine and being aviation, chala varaku in course of time kuda konni aspects system నేర్చుకుంటుంది. ఎయిర్క్రాఫ్ట్ మీద ఉన్న ఫీడ్బ్యాక్ బట్టి మ్యానుఫ్యాక్చరర్స్ కూడా మళ్ళీ మాడిఫై చేస్తారు. అండ్ రెగ్యులేటరీ అథారిటీస్ అవన్నీ కూడా మళ్ళీ సర్టిఫై చేసి మళ్ళీ ఇంకొకసారి సర్వీసబిలిటీస్ గాను వేరియస్ అడ్వాన్స్మెంట్ అండ్ డెవలప్మెంటల్ ఆస్పెక్ట్స్ గా ఇంప్రూవ్ చేసి వాటిని స్టెబిలైజ్ చేస్తారు. మనకి హిస్టరీ చూసుకుంటే దిస్ ఇస్ ద ఫస్ట్ ఫేటల్ యాక్సిడెంట్ ఆఫ్ డ్రీమ్ లైనర్, Boeing 787. Yeah. But hopefully it should be the last. And hopefully we should know why it happened. Because first aina sare, immediately after it happens, utmost care should be taken to respect all the lives that have been lost. Ikkada there seems to be certain delays definitely. This dilly dallying of ikkada analyze cheyala, US lo analyze cheyala, ikkada equipment unda, ikkada leda, enduku ikkada cheyamo, US తీసుకెళ్తామని ముందు చెప్పి మళ్ళీ ఇక్కడ ఎందుకు చేస్తున్నారు, ఇలాంటి మటుకు every agency has a responsibility to inform the public as to why it is happening and what is the clear stand of the government. Because in that Rao garu annattu meer annattu oka aspect is almost everybody is taking it for granted that the engines are failed. Ekkada kuda intavaraku there is no clarity. That clarity at least should be given whether the engine has actually failed or not failed, because our information ivvadaniki I don't think it requires almost 12th to 30th today, 18 days. Definitely certain information is available, and modern recovery of information prakaram chuste within a few hours certain information is available, and whenever there is an unfortunate accident like this, they can take a few days or a few weeks. Inta time patto it is a little unusual andi. రైట్ సార్, రావు గారు ఒకసారి చూస్తున్నాం మొత్తంగా అహ్మదాబాద్ ఇన్సిడెంట్ తర్వాత డీజీసీఏ ఎక్కడికక్కడ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తుంది. ఈ తనిఖీల్లో కాస్త
విమానయాన సంస్థలను కూడా మందలించినట్టుగా తెలుస్తుంది. తీవ్ర హెచ్చరికలు కూడా జారీ చేసినట్టుగా చూస్తున్నాం. సో ఎప్పుడు ఈ తనిఖీలు కొనసాగటం కీలకమైన తరుణంలో ఇటువంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడే అంతా ఒకసారి అలర్ట్ అవుతున్నారు, మళ్ళీ తర్వాత అంతా కామ్ అవుతున్నారు అన్న పరిస్థితి వినిపిస్తోంది. ప్రయాణికులకు భరోసా కల్పించాల్సిన సందర్భంలో ఈ సేఫ్టీ మెజర్మెంట్స్కి కానీ క్వాలిటీ చెక్స్కి సంబంధించి కానీ ఎప్పుడు ఎందుకు డీజీసీఏ ఆ విధంగా తనిఖీలు చేయట్లేదు అన్న విమర్శలు కూడా ప్రజల నుంచి వినిపిస్తూ ఉన్నాయి. ఏం చెప్తారు? ఐ యూజ్ అ వెరీ బ్యాడ్ వర్డ్ అండి, చాలా మంచి వర్డ్ కాదు అది. శ్మశాన వైరాగ్యం అంటాం మనం తెలుగులో. మనకి ఏదైనా జరిగితేనే మనం దానికి వెంటనే రియాక్ట్ అయ్యి దాని గురించి అనలైజ్ చేయడం మొదలు పెడతాం. లేకపోతే ఏంటంటే ప్రోయాక్టివ్ గా మనం ఎప్పుడు అనలైజ్ చేసి దాన్ని ఎలా కట్ చేయాలన్నది చాలా తక్కువ ఉంటుంది. మన కల్చర్ లో కొంచెం ఉందండి హ్యాబిట్. ఆ హ్యాబిట్ ని ఎస్పెషల్లీ ఏవియేషన్ సెక్టర్, తర్వాత ఇప్పుడు కొత్తగా బుల్లెట్ ట్రైన్స్ ఇవన్నీ వస్తున్నాయి, అలాగే వందే భారత్ వీటి అన్నిటికీ స్పీడ్ పెరిగిపోయింది. ఇటువంటి వాటిల్లో కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకుని సర్టిఫై చేయడం దగ్గర నుంచి, చెక్స్ దగ్గర నుంచి, లైసెన్స్లు అన్ని పకడ్బందీగా చేయాల్సిన అవసరం చాలా ఉందండి. మన ఓవరాల్ కల్చర్ లో కూడా కాస్ట్ కటింగ్ అన్నది ఎస్పెషల్లీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ విషయాల్లో ఎట్టి పరిస్థితులను వదలకూడదండి. మనం కొంచెం ఆప్టిక్స్ ఎక్కువ వెళ్తున్నాం. వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్స్ వచ్చేసింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసింది, అక్కడ అన్ని షాపులు ఉన్నాయి, వైన్ లిక్కర్ షాపులు ఉన్నాయి. ఇది కాదండి మెయిన్. కాకపోతే సెక్యూరిటీ, సేఫ్టీ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్, ప్యాసింజర్స్, రన్వేస్, ఎయిర్ క్రాఫ్ట్, ఇవి మనం ప్రయారిటీ తీసుకుని అవి వాటి మీద కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ లోకి వస్తాయనుకోండి, కానీ ప్రజలకు ఇంటిమేషన్ చేయాల్సిన అవకాశం చాలా ఉంది. అది కూడా మనం ప్రెస్ మీటింగ్స్ పెట్టి, ఇప్పుడు వరకు ప్రాపర్ గా డీజీసీఏ ప్రెస్ మీటింగ్ పెట్టింది లేదు. అది ప్రెస్ మీటింగ్ పెట్టి బ్రీఫ్ చేయాల్సిన అవసరం కూడా ఎంత ఉందని చెప్పండి. రైట్. ఫైనల్ గా జగన్మోహన్ గారు, చూస్తున్నాం మొత్తంగా ప్రమాదం జరిగినప్పుడు అందరూ అలర్ట్ అవుతున్నారు, దర్యాప్తు సంస్థలు కూడా ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాయి, సెక్యూరిటీ ఏజెన్సీలు కూడా ఎక్కడికక్కడ అలర్ట్ అవుతున్నాయి, ప్రభుత్వాలు కూడా చెప్తున్నాయి. కానీ ప్రతిసారి ఈ సెక్యూరిటీ మెజర్మెంట్స్ ని ఎందుకు పాటించట్లేదు? లేదు ఖచ్చితంగా పాటిస్తున్నా ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయా? ఒకవేళ కుట్రకోణం అనుకుంటే ముందుగా అంటే ఫ్లైట్ రన్వేకి వెళ్లే ముందు అసలు ఎలాంటి చెక్స్ జరుగుతూ ఉంటాయి? ఆ చెక్స్ లో ఖచ్చితంగా ఏమైనా బాంబ్స్ కి సంబంధించి కానీ ఏమైనా మనకు తెలిసే అవకాశం ఉంటుందా? డెఫినెట్లీ అండి. అఫ్ కోర్స్ రెగ్యులర్ ఎయిర్పోర్ట్ ఎన్వైరన్మెంట్ లో బాంబ్ థ్రెట్ ఉంటే గానీ స్పెసిఫిక్ బాంబ్ చెక్స్ అయితే చేయరండి. కానీ బాంబ్ థ్రెట్ ఉంటే మటుకు డెఫినెట్లీ దేర్ ఇస్ అ ప్రోటోకాల్, ఎయిర్క్రాఫ్ట్ ఇస్ ఐసోలేటెడ్ అండ్ ఆల్ చెక్స్ యాజ్ పర్ ఒక చెక్ లిస్ట్ ఉంటుంది, ఎక్కడ పెట్టొచ్చు ఏంటి అనేది. ఎవ్రీథింగ్ ఇస్ రీసెర్చ్డ్ అండ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్. దాని ప్రకారం థరో చెక్స్ చేస్తారు. అది ఎప్పుడు బాంబ్ థ్రెట్ గానీ ఒక స్పెషల్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ఏదైనా ఉంటే, లేని అప్పుడు రెగ్యులర్ ఇంజనీరింగ్ చెక్స్ అవుతాయండి. ఏ ఇంజనీర్ అయితే ఆ ఎయిర్క్రాఫ్ట్ ని రిలీజ్ చేయడానికి సైన్ చేస్తారో, సర్టిఫికేట్ ఆఫ్ రిలీజ్ టు సర్వీస్ అంటారు, అది సైన్ చేయక ముందు తను చేయాల్సిన చెక్స్ వన్స్ అగైన్, ఇది కూడా ఎవ్రీథింగ్ ఇస్ నాట్ బై మెమరీ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ యాజ్ పర్ ఎ చెక్ లిస్ట్. ఈచ్ టిక్ బాక్స్ హ్యాస్ టు బి కంప్లీటెడ్ అనమాట. అలాగే బిఫోర్ ద పైలట్ ఎంటర్స్ ద కాక్పిట్, ద పైలట్ విల్ ఆల్వేస్ గో అరౌండ్ ద ఎయిర్క్రాఫ్ట్. పైలట్ చేసుకోవాల్సిన చెక్స్ కూడా తను మొత్తం చేసుకొని, బట్ ఐదర్ ద పైలట్ ఆర్ ద హిస్ డెసిగ్నేటెడ్ కో పైలట్ కెన్ ఆల్సో డూ ద సేమ్ చెక్స్. వాళ్ళిద్దరిలో ఒకళ్ళు మటుకు డెఫినెట్లీ చెక్స్ చేసి అప్పుడే ఎయిర్క్రాఫ్ట్ లోకి ఎంటర్ అవుతారు. ఎయిర్క్రాఫ్ట్ లోకి ఎంటర్ అయ్యాక కాక్పిట్ లో మళ్ళీ వేరియస్ చెక్స్ అదేరండి. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ బిల్ట్ ఇన్ టెస్ట్ ఎక్విప్మెంట్ ఉంటుంది. ఒక స్విచ్ ఆన్ చేయగానే ఆటోమేటిక్లీ సిస్టమ్ మొత్తం చెక్ చేసి ఎవ్రీథింగ్ ఇస్ సర్వీసబుల్ అని చెప్పి ఇండికేషన్ వచ్చినప్పుడు నెక్స్ట్ చెక్ వెళ్తారు. సో అలాగా వాళ్ళు చెక్ చేసుకోవాల్సింది ఏమైనా ఉంటే వాళ్ళు డెఫినెట్లీ చెక్ చేసుకుంటారు. అవన్నీ అయ్యాకే ఎయిర్క్రాఫ్ట్ స్టార్ట్ చేసాక కూడా మళ్ళీ చెక్స్ ఉంటాయి. సో ఇట్ ఈస్ అ థరో ప్రాసెస్ అండి. మీరు ఎప్పుడు ఇఫ్ యూ గెట్ అన్ ఆపర్చునిటీ టు నోటీస్, మీరు ఇఫ్ యూ సీ ద క్రూ, మీరు ఎయిర్క్రాఫ్ట్ ఎంటర్ అయినప్పుడు వాళ్ళు కంటిన్యూస్లీ చెక్స్ చేసుకుంటానే ఉంటారు.
రైట్ సార్. సో మొత్తంగా వివరాలు అందించినందుకు జగన్మోహన్ మంత్రి గారికి, అదేవిధంగా వివి రావు గారికి ఐ న్యూస్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు. సో మొత్తంగా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఈ దర్యాప్తులో ఎటువంటి విషయాలు బయటకు వస్తాయని చెప్పి దేశంతో పాటు ప్రపంచం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. సో ఏదేమైనా ఒక ప్రమాదం నుంచి ఖచ్చితంగా గుణపాఠాలు నేర్చుకోవాలి. ఆ పాఠాల నుంచి ప్రయాణికులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ఇటు డీజీసీఏ పైన, అదేవిధంగా విమానయాన సంస్థలపైన ఉంది. ఇప్పటికైనా తరువుగా చెక్స్ జరుగుతూ ఉండాలి. ఇంకా భద్రతా ప్రమాణాలను పెంచాలి. ప్రయాణికులకు భరోసా కల్పించే విధంగా విమానయాన సంస్థలు అడుగులు వేయాలని మనం అందరూ కోరుకుందాం. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి ఐ న్యూస్. స్టే ట్యూన్.